ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజయం పట్ల హైదరాబాద్లోని యువత ప్రవర్తించిన తీరుపై పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యువత అకస్మాత్తుగా రోడ్లపైకి వచ్చి వికృతంగా ప్రవర్తించడం పట్ల ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇది ప్రపంచ కప్ గెలిచిన జట్టు కాదు, కేవలం వాణిజ్యపరంగా పనిచేసే ఆర్సీబీ అనే ఫ్రాంచైజీ. ఈ జట్టులో ఒక్క హైదరాబాద్ ఆటగాడు కూడా లేడు. అర్ధరాత్రి 12 గంటలకు యువత ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డుపైకి దిగి వికృతంగా ప్రవర్తించడంతో రాత్రిపూట విధులు నిర్వహించే అధికారులు షాక్ గురయ్యారు. అన్ని మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ పరిస్థితిని, యువత వికృత చేష్టలను చూసి అదనపు బలగాలను రప్పించి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ అప్రకటిత వేడుకలు ప్రజా భద్రతకు ప్రమాదం. ఇలాంటి వాటి వల్ల బెంగళూరు మాదిరిగా హైదరాబాద్లో ఘటన జరిగితే ఏంటి పరిస్థితి? హైదరాబాద్లో కూడా మరణాలు జరిగితే? హైదరాబాద్లో ఆర్సీబీ కోసం ఎవరైనా వేడుకలు జరుపుకుంటారని అనుకుంటారా? సోషల్ మీడియా కారణంగా భవిష్యత్తులో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలా చేయడం సాధ్యమేనా అని సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యువత, తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని పరోక్షంగా చెప్పారు సివి ఆనంద్.